guys, welcome back to my channel. This is Sahiti Nishant. అందరూ ఎలా ఉన్నారు? మార్నింగ్ 3 o'clock కి లేచి రెడీ అవుతున్నాను. ఎక్కడికనేది మీకు ఆల్రెడీ తెలుసు కదా, మీరు thumbnail లో ఆల్రెడీ చూసే ఉంటారు. బెంగళూరు వెళ్తున్నాను ఒక ఈవెంట్ కోసం. ఆ ఈవెంట్ కి మాకు డ్రెస్ కోడ్ ఉందన్నమాట, అంటే పర్టికులర్ కలర్ ఉంది. సో ఆ కలర్ లో అయితే నేను ఈ డ్రెస్ డిజైన్ చేయించుకున్నాను. ఫాస్ట్ గా రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయాము. మేము ఇక్కడ స్టార్ట్ అయ్యేసరికి 5 దాటిపోయింది. మాకు విజయవాడలో 8:30కి ఫ్లైట్ ఉంది. నువ్వు పిల్లలు కాదా అయ్యా? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఏ ఊరు వెళ్తున్నావు? బెంగళూరు. ఎందుకు? నన్ను ఎప్పుడు బెంగళూరు చూపించలేదని తీసుకెళ్తున్నాం మా అమ్మ నాన్న. గాయస్ అవునా? అసలు వెళ్ళే వర్క్ ఏంటి చెప్పమ్మా? ఏ వర్క్ మీద వెళ్తున్నావు? టాయ్స్ వర్క్ మీద. టాయ్స్ కొనుక్కోవడానికా? టాయ్స్ కొనుక్కోవడానికి ఎవరన్నా బెంగళూరు వెళ్తారా? సరిగ్గా చెప్పు. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో కూడా టాయ్స్ ఉన్నాయమ్మా. ఇప్పుడు నువ్వు టాయ్స్ కొనుక్కోవడానికి బెంగళూరు ఎయిర్పోర్ట్ లో టాయ్స్ కొనడానికి బెంగళూరు వెళ్తున్నావా? చెప్పు, ఎవరు ఆఫీస్ పని మీద వెళ్తున్నావు? అయాన్స్ ఆఫీస్ పని మీద మనం బెంగళూరు వెళ్తున్నాం. ఓకే, అమ్మ ఆఫీస్ వర్క్ మీద వెళ్తున్నాం. ఎవరు పిలిచారో తెలుసా అమ్మని? ఎవరు ఇన్వైట్ చేశారో తెలుసా అన్నమ్మా? తెలుసు. ఎవరు? జాన్సన్ అండ్ జాన్సన్ బ్రాండ్ వాళ్ళు అమ్మని ఇన్వైట్ చేశారు ఒక ఈవెంట్ కి. ఇప్పుడు బెంగళూరు వెళ్తున్నాం కదా. ఎర్లీగా స్టార్ట్ అయ్యాము అనుకున్నాం, కానీ ఒక చిన్న టెన్షన్ ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఫుల్ ఫాగ్ పట్టేసింది. అసలు ఎదురుగా వచ్చే వెహికల్స్ ఏం కనిపించట్లేదు. సో చాలా స్లోగా వెళ్ళాల్సి వచ్చింది. రైట్ టైంకి రీచ్ అవుతామా లేదా అని ఒక టెన్షన్ ఉంది. బట్ ఫైనలీ టైంకి అయితే రీచ్ అయిపోయాము ఎయిర్పోర్ట్కి. మీకు నా ఫేస్లో టెన్షన్ తెలుస్తుందా? ఒక పక్క ఈవెంట్కి వెళ్తున్నందుకు హ్యాపీగా ఉంది, ఇంకో పక్క టెన్షన్గా కూడా ఉంది. ఇంట్రోవర్ట్స్ కష్టాలు అలాగే ఉంటాయి కదా. అయాన్స్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు జర్నీని. ఏది నాన్న ప్లేన్? ఏది నాన్న ప్లేన్? ఏది మనం ఎక్కేది? ఏది చూపించు నాకు. ఇదే ఎక్కేది. చూడు సార్, అదే ఎక్కేది. జాన్సన్స్ బేబీ బ్రాండ్ వాళ్ళు ఇండియా మొత్తంలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ని సెలెక్ట్ చేసి ఇన్వైట్ చేశారు. అందులో నేనున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అట్ ద సేమ్ టైం నర్వస్గా కూడా ఉంది. అయాన్స్ మాత్రం ఫ్లైట్ జర్నీని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంతకుముందు చాలాసార్లు ఫ్లైట్ ఎక్కినా కానీ చిన్నప్పుడు కదా, ఫ్లైట్ ఎక్కగానే నిద్రపోయేవాడు. బట్ ఇప్పుడు వాడికి కొంచెం తెలుస్తుంది, ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది, ల్యాండ్ అవుతుంది అని తెలుస్తుంది. వాడైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు జర్నీని. వాళ్ళ డాడీ ముందు సీట్స్లో కూర్చున్నారు. ఇంకా నాతో ఫుల్ ఆడుకుంటున్నాడు అనమాట. హైడ్ అండ్ సీక్ ఆడుతున్నాడు. ఆ టేక్ ఆఫ్ అయినప్పుడు, ల్యాండ్ అయినప్పుడు మాత్రం ఇంకా అతి కష్టం మీద కూర్చోబెడుతున్నాము. ఇంకా తర్వాత సీట్లో కూర్చోవడం అయితే అవ్వట్లేదు వాడితో. విజయవాడ నుంచి 2 ఇన్ఫ్లుయెన్సర్స్ వెళ్ళాము. స్వాతి అండ్ నేను వెళ్ళాము. అండ్ మాతో పాటు మా బ్రాండ్ మేనేజర్ కూడా వచ్చారు. ఫైనల్లీ బెంగళూరు అయితే రీచ్ అయిపోయాము. టైంకి రీచ్ అవుతామా లేదా అనుకున్నాను, ఎందుకంటే ఈవెంట్ 10కి స్టార్ట్ అవుతుంది. మా ఫ్లైట్ టైమింగ్స్ కొంచెం అటు ఇటు ఉన్నాయి. బట్ పర్వాలేదు, కరెక్ట్ టైంకి అయితే మేము రీచ్ అయిపోయాము. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే బెంగళూరు వచ్చాను గాయ్స్. వెల్కమ్ టు ఛానల్. బెంగళూరు వచ్చాను గాయ్స్. అలాగే 9 years.
అయాన్ష్ అయితే ఫుల్ కబుర్లు చెప్తూనే ఉన్నాడు స్వాతితో. స్వాతి వాళ్ళ పాప కూడా వచ్చి ఉంటే వీళ్ళిద్దరూ ఇంకా ఫుల్గా ఎక్కువ ఎంజాయ్ చేసేవాళ్ళు. మార్నింగ్ ఎప్పుడో 5 o'clockకి స్టార్ట్ అయితే మేము బెంగళూరు రీచ్ అయ్యేసరికి 10:30 అయిపోయింది. ఫైనల్గా ఈవెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ని కలిసాను. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మాకు డ్రెస్ కోడ్ ఉందని చెప్పాను కదా, యాక్చువల్లీ కలర్ అనమాట, పింక్ కలర్. సో అందరూ గర్ల్స్ అందరూ పింక్ కలర్ వేసుకొని వచ్చారు. అసలు ఎంత బాగుందో తెలుసా వాళ్ళందరినీ అలా చూడడానికి. నేను ఒక షార్ట్ వీడియో పెట్టినప్పుడు అక్క మీ ఫ్రెండ్ ఎవరక్క అని అడిగారు. సో తనే తేజు అనమాట, నా ఇంజనీరింగ్ ఫ్రెండ్. చాలా ఇయర్స్ తర్వాత తన్ని కలిసాను. అది ఒక బెస్ట్ మూమెంట్ నాకు. అండ్ ఇక్కడ ఈ ఎంట్రన్స్ లో మనకి ఐడి కార్డ్స్ ఇస్తున్నారు అనమాట. మన డీటెయిల్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి కదా, మన నేమ్ అది చెప్తే మనకి ఒక ఐడి కార్డ్ ఇస్తున్నారు. అదే తీసుకుంటున్నాను ఇక్కడ. ఫైనలీ ఈవెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము. అసలు ఈవెంట్ ఏంటి, ఇందులో ఏం జరుగుతుంది, ఏమేమి ఉంటాయి, నేను ఏమి ఎక్స్ప్లోర్ చేశాను అనేది డీటెయిల్డ్ గా మీకు చూపిస్తాను అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాతో పాటు మీరు కూడా ఈ ఈవెంట్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మేము ఫ్రెండ్స్ అందరం ఏమేం చేయాలి, ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి ఏంటి అనేది డిస్కస్ చేసుకుంటున్నాము. అండ్ ఈవెంట్ స్టార్టింగ్ లో మా అందరి కోసం ఒక సర్ప్రైజ్ ఉంది. అదేంటంటే అక్కడికి వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్ అందరివి వాళ్ళ బేబీస్తో పిక్స్ ఇక్కడ డిస్ప్లే చేశారు. అసలు ఎంత బాగా అనిపించిందో నాకు అది చూడంగానే. అయాన్ష్ది నాది పిక్ కూడా ఉంది అక్కడ. ఒక మంచి బ్యూటిఫుల్ మెమరీ క్రియేట్ చేశారు ఎవ్రీ మదర్ కి. అయాన్ష్ది నాది ఫోటో చూడంగానే నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అయాన్ష్ ని పిలిచి చూడు మన ఇద్దరు పిక్ కూడా ఉంది ఇక్కడ అని చెప్పి వాడికి చూపిస్తున్నాను. ఇక్కడ అయాన్ష్ కూడా ఎగ్జైట్ అవుతున్నాడు. అమ్మ మన ఇద్దరం దిగిన పిక్ కదా, ఇక్కడ పెట్టారేంటి అని చెప్పి అడుగుతున్నాడు. ఈవెంట్ లో జాన్సన్స్ బేబీ ప్రొడక్ట్స్ అన్ని డిస్ప్లే చేశారు. వాళ్ళ ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి అండ్ మనకున్న డౌట్స్, అవి యూజ్ చేయడం వల్ల మన బేబీకి బెస్ట్ ఏంటి అనేది మనం డీటెయిల్డ్ గా తెలుసుకోవచ్చు. దేనికి దానికి సపరేట్ గా బూత్స్ లా పెట్టారు. సో మనం వెళ్ళి అక్కడ కావాల్సిన ప్రొడక్ట్ ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ అక్కడ మనం లైవ్ లో టెస్ట్ చేసి చూడడానికి కూడా ఉంది. అట్ ద సేమ్ టైం అక్కడ ఎక్స్పర్ట్ కూడా ఉన్నారు. సో వాళ్ళతో మనం మాట్లాడి మనకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఇక్కడ ఎంట్రన్స్ లో మదర్స్ కి కోట్ ఏదన్నా రాయండి అని చెప్పి ఉంది. సో నేనైతే జస్ట్ ఫాలో యువర్ హార్ట్ అని రాశాను. ఎందుకు అంటే మనకి ఎంతమంది ఎన్ని సజెషన్స్ ఇచ్చినా ఒక కిడ్ కి ఏది కరెక్ట్ అనేది మదర్ కి మాత్రమే తెలుస్తుంది. అందుకనే జస్ట్ ఫాలో యువర్ హార్ట్ అని రాశాను. ఇక్కడ నేను ఇది రాశానని అయాన్ష్ కూడా రాస్తాను అని అడిగాడు. సో వాడు కూడా రాస్తున్నాడు. అయాన్ష్ కూడా ఈవెంట్ ని చాలా బాగా ఎంజాయ్ చేశాడు. నేను ఎక్స్ప్లోర్ చేస్తుంటే వాడు కూడా ఎవ్రీథింగ్ ఎక్స్ప్లోర్ చేసి మరీ చూస్తున్నాడు. ఇక్కడ అయాన్ష్ వాడికి నచ్చిన డ్రాయింగ్ వాడు వేస్తున్నాడు. మమ్మీ డాడీ అయాన్ష్ అంట ఇంకేదో వేస్తున్నాడు డ్రాయింగ్. అక్కడ పిల్లలు ఏదైనా ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు మనం ఆపకూడదు. అది వాళ్ళకి హామ్ అయితే మనం ఆపాలి. కానీ నార్మల్గా వాళ్ళు ఏదైనా ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు చైన్ ఇవ్వాలి. సో దట్ దానివల్ల వాళ్ళు చాలా నేర్చుకుంటారు. సో తనకి నచ్చింది తను డ్రా చేసి అక్కడ పెట్టాడు. వాడి హ్యాపీనెస్ చూడండి, వాడు ఏదో అచీవ్ చేసినట్టు. ఇది జాన్సన్స్ బేబీ లోషన్. సో ఇది బేబీ స్కిన్ మీద ఎలా వర్క్ అవుతుంది, బేబీ స్కిన్ ని ఎలా సెక్యూర్ చేస్తుంది అనేది ఇక్కడ డీటెయిల్డ్ గా ఇచ్చారు. వీళ్ళ ప్రొడక్ట్స్ అన్ని మేడ్ విత్ 96% ఇంగ్రీడియంట్స్ ఆఫ్ న్యాచురల్ ఆరిజిన్. ఇందులో ఎలాంటి హార్ష్ కెమికల్స్ ఉండవు అండ్ బేబీ స్కిన్ కి చాలా సేఫ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం బేబీ స్కిన్ కి హైడ్రేట్ చేస్తుంది, వాటర్ బేస్డ్ ఉంటుంది అండ్ నో మోర్ టియర్స్ కూడా. సో జాన్సన్స్ బేబీ ప్రొడక్ట్స్ మన బేబీ కోసమే కాకుండా వేరే వాళ్ళకి గిఫ్ట్ చేయడానికి కూడా హ్యాంపర్స్ చాలా బాగున్నాయి. జాన్సన్స్ బేబీ బ్రాండ్ లో ఏమేమి ఉన్నాయనేది ఇక్కడ డిస్ప్లే చేశారు. సోప్స్, ఆయిల్స్, షాంపూస్, పౌడర్స్ అండ్ సాఫ్ట్ టాయ్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, నా ఆల్ టైమ్ ఫేవరెట్ కూడా. మిల్క్ బాటిల్స్ కూడా ఉన్నాయి అండ్ కిడ్స్ కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వైప్స్ అండ్ డైపర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇదేంటంటే మన ఫోన్ లో అక్కడ క్యూఆర్ కోడ్ ఉంది కదా, దాన్ని స్కాన్ చేసి అక్కడ వచ్చే లింక్ ని క్లిక్ చేసి అక్కడ మన బేబీ నేమ్ అండ్ మన బేబీకి ఎలాంటి రైమ్ కావాలి అనేది మనం చూస్ చేసుకుంటే ఒక కస్టమైజ్డ్ సాంగ్ వస్తుంది మన బేబీ నేమ్ తో. అది నాకు చాలా చాలా నచ్చింది. ఎంత బాగా అనిపించిందో అదే ఇక్కడ ట్రై చేస్తున్నాను. చాలా యూనిక్ గా అనిపించింది నాకు. మన బేబీ నేమ్ తో వాళ్ళకి నచ్చిన రైమ్ రావడం అనేది చాలా బాగా అనిపించింది. ఐడియా చాలా బాగుంది కదా. అక్కడున్న 4 రైమ్స్ లో నేను ఒకటి అయాన్ష్ కోసం చూస్ చేశాను. ఆ సాంగ్ ఎంత బాగా అనిపించిందో నాకు వింటుంటే. అండ్ ఎవరికైనా మనం గిఫ్ట్ ఇవ్వడానికి హ్యాంపర్స్ ఉన్నాయి అండ్ వీళ్ళది క్రాడిల్స్ కూడా డిస్ప్లే చేశారు అక్కడ. చాలా బాగుంది. Hi, doctor. Hello ma'am, how are you? Hi, I'm good. How are you? I'm good. What's your name ma'am? Sahiti.
Sahiti. Nice name. Thank you. అక్కడ డాక్టర్స్ కూడా ఉన్నారు. సో మనం ఆ డాక్టర్స్తో మాట్లాడి మనకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ వాళ్ళ ప్రొడక్ట్స్ గురించి మనకేమైనా డౌట్స్ ఉన్నా కానీ అడిగి తెలుసుకోవచ్చు. సో ఒక బాయ్ మదర్గా నేను బాయ్ స్కిన్ గురించి నాకైతే ఏమి డౌట్స్ ఉన్నాయి అండ్ వాళ్ళ ప్రొడక్ట్స్ మన బేబీ స్కిన్ మీద ఎలాంటి రిజల్ట్ చూపిస్తుంది ఏంటి అనేది నాకున్న డౌట్స్ అన్నీ అడిగితే నేను అడిగి క్లియర్గా తెలుసుకున్నాను. చాలా ఓపిక్గా మనం అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో డాక్టర్ ఏం చెప్పారు ఏంటనేది కూడా మీరు కూడా వినండి. If you have to kind of choose a particular product, make sure that that product is specifically designed for the babies. Okay. Because baby skin has a different pH, they have different layers. The layers are particularly thin, and they do require special ingredients which will take care of the irritation, which will take care of their dryness, and ultimately they should not cause any irritation to the eyes also. So they, for example, cleanser, they should not be any chemical ingredients which might lead to some irritation. So the Johnson Baby products are triple tested, particularly the No More Tear product, which has been tested by dermatologist, pediatrician, and even the ophthalmologist. And all our products are tested for safety and their gentleness through the various clinical studies for proving that the product is gentle and mild when used on the baby, and for ensuring the safety of the product passed through the 5 layers of assessment, which is something very unique. And these 5 layers of assessment, for your information, first is what is the raw material we are adding to our product. They are tested for the highest standard what we as a Johnson Baby are having. Second, we conduct the toxicological assessment of each and every ingredient we are adding. Third, we do the clinical evaluation, how the product works in the babies. The fourth, we do test the product in the volunteers, large group of volunteers, and then only we come to the market. And once in the market, we continuously keep on evaluating the product. So this is the 5 layer of assessment we as a JB doing for all the products. At the same time, 96% of ingredients are natural in origin, and this is very unique feature of all the products, wherein most of our products ingredients are natural in origin. Thank you, sir. Thank you for your suggestions. డాక్టర్తో మాట్లాడిన తర్వాత నాకున్న డౌట్స్ అన్నీ అయితే క్లియర్ అయిపోయాయి అండ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కూడా. అండ్ అక్కడ ఉన్న అన్ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత లంచ్కి వచ్చేసాము. అప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఇక్కడ మా హస్బెండ్ అయితే అయాన్ష్కి ఫుడ్ పెట్టేస్తున్నారు నేను షూట్లో ఉన్నప్పుడు. తను వర్క్లో బిజీగా ఉన్నప్పుడు కంప్లీట్ అయాన్ష్ గురించి నేను చూసుకుంటాను, నేను వర్క్లో బిజీగా ఉన్నప్పుడు తను చూసుకుంటారు. సో అలా షేర్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేస్తాము. అన్నీ ఎక్స్ప్లోర్ చేసి లంచ్ చేసేసిన తర్వాత ఇక్కడికి వచ్చి కూర్చున్నాము. ఇక్కడ మన సోషల్ మీడియాని మనం ఎలా మెయింటైన్ చేయాలి అండ్ మనం ఏమైతే మిస్టేక్స్ చేస్తున్నామో అవి చేయకుండా ఉండడానికి, ఇంకా మన పేజెస్ని కానీ మన ఛానల్స్ని కానీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించి మనకి చెప్తున్నారు. అండ్ అదే అయిపోయిన తర్వాత మేము ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? కాజల్ని కలవడానికి వెళ్తున్నాము. ఆ ఈవెంట్కి గెస్ట్గా కాజల్ వచ్చారు. సో తన్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాము. సో అక్కడ ఆవిడ మీడియాతో మాట్లాడుతున్నారు అని చెప్పి అయాన్ష్ని ఇక్కడ కొంచెం సేపు ఎంగేజ్ చేస్తున్నాము. సో వాళ్ళ డాడీతో కలిసి చెస్ ఆడుతున్నాడు. యాక్చువల్లీ అయాన్ష్కి చెస్ ఆడడం రాదు, ఇప్పుడిప్పుడే నేర్పిస్తున్నాము. కానీ వాడు ఏం చేస్తున్నాడంటే వాడి గేమ్తో పాటు ఎదుటి వాళ్ళ గేమ్ కూడా వాడే ఆడేస్తున్నాడు. మాకు దొరికిన ఆపర్చునిటీ అయాన్ష్కి దొరికింది. అదేంటంటే అయాన్ష్ వెళ్ళి కాజల్ని మీట్ అయ్యి మాట్లాడొచ్చాడు. కాకపోతే అది వీడియో తీయడానికి ఎలా లేదు. అయాన్ష్ అక్కడే లోపలికి వెళ్ళి కాజల్తో మాట్లాడొచ్చాడు. Namaskaram, Bangalore. Namaskaram. We have mommies from Pan India. Andarki namaskaram, 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 namaste. Good evening. Really happy to be here, and I'm loving the power of pink. Yeah. It's amazing. So good to see the entire room full of pink. Gotta make some noise for Kajal Agarwal. We can't clap because we're at the count of 3, 2, 1. Yet extremely mild on my child's skin, and I like to do a lot of research before using anything. I remember when my baby was born, I was super paranoid about okay, what kind of
soap am I going to use? What kind of shampoo is going to go on his tender little head? He's a newborn, oh my gosh, what kind of oil am I going to use? Of course, there were a plethora of recommendations from all over the world, but I'm extremely happy that I stuck to the legacy of Johnson's Baby. And I'm సో ఈవెంట్ అయిపోయిన తర్వాత మనకి హ్యాంపర్స్ ఇచ్చారు. ఇక్కడ ఏం జరిగింది అంటే మనకి మన ఛానల్ నేమ్తో రావాల్సిన హ్యాంపర్ మిస్ అయింది. సో అన్ని హ్యాంపర్స్లో నాదే మిస్ అయింది. సో ఎందుకు అలా అయింది అనేది తెలియదు. సో అందుకనే వేరే హ్యాంపర్ ఇచ్చారు. అది తీసుకొని అయితే మేము ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ మా ఫ్లైట్ కొంచెం ముందు ఉంది. అక్కడ కంగారు అయిపోయింది. అంటే బెంగళూరు ట్రాఫిక్ మీకు తెలిసిందే కదా. సో చాలా ఫాస్ట్గా వచ్చాము, ఎక్కడ ఫ్లైట్ మిస్ అయిపోతామో అని. అండ్ బెంగళూరు ఎయిర్పోర్ట్లో టర్మినల్ 2 అయితే చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో కదా. మీకైతే ఛాన్స్ దొరికితే అస్సలు మిస్ అవ్వద్దు. కాకపోతే అది మొత్తం ప్రశాంతంగా ఎక్స్ప్లోర్ చేయడానికి మాకు టైం లేదు, చాలా హడావిడి అయిపోయింది. మేము ఇంత కంగారు పడి పరిగెత్తుకుంటూ వెళ్తే ఫ్లైట్ హాఫ్ అన్ అవర్ లేట్ ఉంది. బట్ ఏం చేస్తాము, ఇంకా ఇట్స్ ఓకే, టైంకి అయితే వచ్చాము, ఫ్లైట్ మిస్ అవ్వలేదు అని అయితే అనుకున్నాము. అండ్ ఇక్కడ హ్యామ్లీస్ది టెడ్డీ బేర్ గెటప్ వేసుకుని కిడ్స్ అందరినీ ఎంగేజ్ చేస్తున్నారు ఎయిర్పోర్ట్లో. అయాన్ష్ అయితే చాలాసేపు ఆడుకున్నాడు. వీడు ఎక్కడికి వెళ్ళా అది అక్కడికి వస్తుంది అనమాట. ఎయిర్పోర్ట్లో ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకున్నాడు దాంతో. అసలు దాన్ని చూసి అయితే ఫుల్ హ్యాపీ అయిపోయాడు. ఇది తీసుకుందాం. అది మొన్న కాఫ్ వచ్చిందా తింటేనే. దా ఆల్రెడీ ఒకటి తింటున్నావు కదా, పార్సల్ చేస్తున్నారులే నాన్నరా. వాటర్ బాటిల్ ఉంది కదా. అండ్ ఫైనలీ హాఫ్ అన్ అవర్ వెయిట్ తర్వాత ఫ్లైట్ అయితే ఎక్కేసాము. ఈవెంట్ అయితే చాలా 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 బాగా జరిగింది. నిజంగా చాలా విషయాలు తెలుసుకున్నాం అనమాట. జనరల్గా మనం ప్రొడక్ట్స్ అంటే చూస్తాము, లేదా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పి తీసుకొని వచ్చేస్తాము. కాకపోతే అలా కాకుండా మనం క్లియర్గా అక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్తో మాట్లాడి మనం క్లియర్గా వాటిని టెస్ట్ చేసి తెలుసుకోవడం అనేది ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ కదా. నాకైతే చాలా బాగా అనిపించింది. సో వాళ్ళు ఇచ్చిన హ్యాంపర్ని ఇక్కడ అయాన్ష్ ఓపెన్ చేస్తున్నాడు. ఒకటే బాధ ఏంటంటే నా సర్టిఫికెట్ మన ఛానల్ నేమ్తో ఉన్న హ్యాంపర్ మిస్ అయిపోయింది. అది కూడా వచ్చుంటే చాలా బాగుండేది. బట్ ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటాయి. ఇట్స్ ఓకే. పాపం వాళ్ళు కూడా చాలాసేపు వెతికారు, కానీ మాకు ఫ్లైట్ టైం అయిపోతుంది అని చెప్పి ఇంకా కంగారుగా వచ్చేసాము. మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ అయ్యి నైట్ ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఫుల్ టైర్డ్ అయిపోయాము. కాకపోతే అయాన్ష్ అయితే అది ఓపెన్ చేస్తాను అని అన్నాడు. ఇంకా వాడు అనుకున్నాడు కదా ఓపెన్ చేయాల్సిందే, లేదంటే వాడి మనసంతా అక్కడే ఉంటుంది. ఇంకా అందుకనే ఆ హ్యాంపర్ ఓపెన్ చేస్తున్నాను. లోషన్ వెరీ గుడ్. అది లోషన్, ఇది బేబీ క్రీమ్, ఇది బేబీ లోషన్. This is for you. అయ్యా చేసి టెడ్డీ బేర్లో ప్యాక్ చేశారు. డాడీ నా కప్పు షో మీ హ్యాపీ. డాడీ పేరు కూడా అయాన్ష్ విత్ మమ్మీస్ గిఫ్ట్ అని రాసింది. అది బ్రాండ్ నేమ్ అమ్మ, జాన్సన్స్ బేబీ.